అబ్బా! సబ్బు బుడగలు చిన్నప్పుడు ఎంత ఆడుకునేవాళ్లం కదా. చూడ్డానికి ఎంత అందంగా, సరదాగా ఉంటాయో. కాని ఆ చిన్న బుడగ వెనుక ఎంత పెద్ద సైన్స్ దాగుందో తెలుసా? ఈరోజు మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. సరే, ఈ సబ్బు బుడగను చూసినప్పుడు మనలో చాలామందికి రెండు ప్రశ్నలు వస్తాయి కదండి. మొదటిది, అదెప్పుడూ ఎందుకు అలా పర్ఫెక్ట్ గుండ్రంగానే ఉంటుంది? రెండోది, దానిమీద ఆ ఇంద్రధనసులాంటి రంగులు ఎలా వస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఉన్నది మ్యాజిక్ కాదండి, ప్యూర్ సైన్స్. అవును, భౌతిక శాస్త్రంలో దాగి ఉన్న రెండు చిన్న రహస్యాల్లోనే దీనికి సమాధానముంది. ఇప్పుడు ఆ సీక్రెట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. రైట్, మొదటి రహస్యం ఆకారం. అసలీ బుడగ గుండ్రంగానే ఎందుకుండాలి? ఏ స్క్వేర్ షేప్లోనో వేరే ఆకారంలోనో ఎందుకుండకూడదు? దీని వెనుక ఒక పవర్ఫుల్ ఫోర్స్ పనిచేస్తుందన్నమాట. ఆ శక్తినే మనం సర్ఫేస్ టెన్షన్ లేదా తెలుగులో తలతన్యత అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే, నీటి అణువులన్నీ ఒకదానికొకటి బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. అవి ఎప్పుడూ ఒకదానికొకటి దగ్గరగా అతుక్కుని ఉండటానికే ప్రయత్నిస్తుంటాయి. అలా దగ్గరికి రావాలనే ప్రయత్నంలో అవి సాధ్యమైనంత తక్కువ ప్లేస్ని ఆక్రమించుకోవాలని చూస్తాయన్నమాట. సో ఈ అణువులన్నీ ఇలా ఒకదాన్నొకటి గట్టిగా లాక్కోవడం వల్ల ఆ బుడగ పైపొర ఒక సాగే రబ్బర్ లాంటి చర్మంలా తయారవుతుంది. ఇప్పుడు అసలు విషయమేంటంటే, ఒక నిర్దిష్ట పరిమాణంలో గాలిని పట్టుకోడానికి అన్ని షేప్స్లోకెల్లా గోళానికి అంటే స్పియర్కి అతి తక్కువ ఉపరితల వైశాల్యం అవసరం. అందుకే ఆ సర్ఫేస్ టెన్షన్ బుడగను గుండ్రంగా మార్చేస్తుంది. సింపుల్. ఓకే, షేప్ వెనుకున్న సైన్స్ అయితే అర్థమైపోయింది. మరి ఆ రంగులు, ఆ అద్భుతమైన కలర్స్ ఎక్కడివి? దానికోసం మనం రెండో రహస్యంలోకి వెళ్ళాలి. అదే కాంతి చేసే డాన్స్. ఈ రంగులు రావడానికి కారణం లైట్ వేవ్ ఇంటర్ఫియరెన్స్. సైంటిఫిక్గా దీన్ని కాంతి వ్యతికరణం అంటారు. అంటే సింపుల్గా, కాంతి తరంగాలు ఒకదానితో ఒకటి ఢీకొనటం వల్ల ఈ కలర్స్ వస్తాయన్నమాట. ఇది ఎలా జరుగుతుందో ఊహించుకోండి. ఒక కాంతి కిరణం వచ్చి సబ్బు బుడగ మీద పడుతుంది. పడగానే కొంచెం కాంతి వెంటనే ఆ బుడగ బయటి పొరను తగిలి వెనక్కి బౌన్స్ అవుతుంది. కాని మరికొంత కాంతి మాత్రం ఆ పల్చటి పొరలోకి దూరి లోపలివైపు తగిలి అక్కడనుంచి బౌన్స్ అయ్యి బయటకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మన దగ్గర ఇప్పుడు రెండు లైట్ వేవ్స్ ఉన్నాయి. ఒకటి బయటనుంచి బౌన్స్ అయింది, ఇంకొకటి లోపల్నుంచి. ఈ రెండూ బయటికి వచ్చి కలుసుకుంటాయి. ఒకవేళ ఆ రెండు వేవ్స్ ఒకేలా కలిస్తే వాటి పవర్ డబల్ అయ్యి మనకు బ్రైట్ కలర్ కనిపిస్తుంది. అలా కాకుండా అవి ఆపోజిట్గా కలిసాయనుకోండి, ఒకదానినొకటి క్యాన్సిల్ చేసేసుకుని అక్కడ మనకు ఏ రంగు కనిపించదు. అందుకే బుడగమీద రంగులు మారుతూ ఉంటాయి. సో ఇప్పటినుండి ఎప్పుడు సబ్బు బుడగను చూసినా రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, దాని పర్ఫెక్ట్ రౌండ్ షేప్ చూడండి. అదే సర్ఫేస్ టెన్షన్. సెకండ్, దానిమీద అలా మెరుస్తూ కదులుతున్న రంగులను గమనించండి. అదే లైట్ ఇంటర్ఫియరెన్స్. సింపుల్ ఫిజిక్స్ కదా. చూసారా, మన సోర్స్ మెటీరియల్ కూడా ఇదే చెబుతోంది. ఇంత అందమైన కాంప్లెక్స్ సైన్స్ మన కళ్ల ముందు ఒక చిన్న సబ్బు బొడగలో కనిపించడం నిజంగా అద్భుతం కదా. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లోనే ఎంత పెద్ద సైన్స్ దాగుందో చూడండి.